దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మనం క్షమించకపోతే యేసు శిలువ మరణం కూడా వ్యర్థమే. ఇది చాలా కష్టం కదండి. ప్రార్థనలన్నిటిలో అత్యంత కష్టమైనటువంటి ప్రార్థన ఏంటంటే, మనల్ని బాధ పెట్టిన వారిని, మనల్ని దూషించిన వారిని, మనల్ని వెన్నుపోటుదారుల్ని క్షమించడమే నిజమైన క్షమాపణ అని చెప్పి మాదిరి ప్రార్థనలో ప్రార్థనే స్టోర్టపురం సుధాకర్ని మార్చింది. మరి మనల్ని ఏం మారుస్తుంది? 3 వారాల నుంచి వాక్యం ప్రార్థన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనల్లో కూడా కొంత మార్పు వచ్చి ఉండాలి కదా. నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చేసుకునే విధానంలో మార్పు వచ్చింది నాకు ఈ 3 వారాల్లో. అందులో అత్యుత్తమైనటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, మనం క్షమించకపోతే ఎలాగా? క్రైస్తవ విశ్వాసంలో ఉండి ఇది ఈరోజు మనం ఆలోచించాలి. క్షమాపణ అంటే ఫర్గెటింగ్, మర్చిపోవుట. కానీ మన బుర్రలో ఏది జ్ఞాపకం ఉండాలో అది జ్ఞాపకం ఉండదు, ఏది మర్చిపోవాలో అది మనం మర్చిపోలేం. ఇది మానవ టెండెన్సీ. లాస్ట్ టైం మేము అమెరికా వెళ్ళినప్పుడు మేము 9 టైంలో ఉన్న ఒక చర్చ్కి వెళ్ళాం, సింగింగ్ ఓక్స్ చర్చ్ అని. లోపలికి వస్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ, సుమారు 75-80 సంవత్సరాలు ఉన్న ఆవిడ నన్ను చూసి, హలో, పెద్దగా నవ్వుతూ, హౌ ఆర్ యూ అని. నేను ఈవిడ నన్ను గుర్తుపెట్టింది, నేనే ఈవిని గుర్తుపెట్టలేదు అనుకుంటా, ఈవిడ మారిపోయి ఉంటుంది అనుకుంటాడికి ఆవిడ స్మైల్కి నేను కూడా స్మైల్ ఇచ్చేసి, నేను చాలా బాగున్నాను, ఐఎమ్ ఫైన్ అని చెప్పాను. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ కాఫీ దగ్గరికి వచ్చి, హలో, హౌ ఆర్ యూ. బాబా, ఈవిడ నాకు గుర్తురావట్లేదు, ఈవిడేమో నన్ను ఇంతగా అడుగుతుంది అని చెప్పి పక్కన బ్రౌనింగ్ గారి వైఫ్ ఉంది, చాలు ఆంటీ. నేను అడిగాను, నాకు అస్సలు గుర్తురావట్లేదు ఈవిడ. నీకు ఆవిడ గుర్తురావడం కాదు, ఆవిడకి ఆల్జైమర్స్ డిసీజ్ ఉంది, మర్చిపోతుంది, కాబట్టి ఆవిడ ఎవరో అనుకుంటుంది నిన్ను, నువ్వేం బాధపడకలే అన్నారు. అంటే ఆవిడికి మతిమరుపు ఉందంట. అది జరిగిన ప్రాబ్లం. ఆవిడికి మతిమరుపు ఉండడం వల్ల ఆవిడ పలకరిస్తుంటుంటే నేను ఊరికే బాధపడిపోతున్నాను, నాకు గుర్తురావట్లేదని. సో ఆవిడికి మతిమరుపు ఉండడం వల్ల ఎంత అదృష్టవంతురాలండి. కొన్ని విషయాల్లో మతిమరుపు కూడా చాలా అదృష్టమే, చాలా అదృష్టం. ఆవిడ మర్చిపోయి ఎప్పటికప్పుడు అందరిని మర్చిపోయి ఆవిడ అందరిని అలాగే పలకరిస్తుందంట. సో మతిమరుపు కూడా చాలా దీవెన అన్నమాట. అంటే క్షమాపణ అనేటువంటిది చాలా దీవెన. మనం ఎవరినైతే క్షమించలేమో వాళ్ళని క్షమించమంటున్నాడు ఈ పరలోక ప్రార్థనలో మనల్ని. మన రుణాలను ఆయన క్షమించేశాడు కదా, మనం రుణస్తులని. మనము మన రుణస్తుల్ని ఎలా క్షమించకపోతే? ఇది ప్రార్థనలో హార్డెస్ట్ ప్రేయర్, చాలా హార్డెస్ట్ ప్రేయర్. అందుకే ఒక దైవజనుడు చెప్తూ ఉంటాడు, ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కొన్ని మనం మర్చిపోగలిగి ఉండడమే మన ఆరోగ్యానికి చాలా మంచిది, కొన్ని మర్చిపోగలగడమే. కాబట్టి ఈ మెమరీ అనేది మన బ్రెయిన్లో ఒక పార్ట్, కానీ అది ఎక్కడ ఉంటుందో బ్రెయిన్లో మనకు తెలియదు. మొత్తం అంతా బ్రెయిన్ వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ లాగా ఉంటుంది. మెమరీకే ఒక పార్ట్ ఉంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పార్ట్ తీయించుకుంటే మనం అందరినీ హలో, హౌ ఆర్ యూ అని చెప్పి ప్రతిరోజు మనం పలకరించగలం. క్షమాపణ. అయితే ఈ అన్ప్లెజెంట్నెస్ అనేటువంటిది మన జీవితంలో ఒక చాయిస్గా చేసేసుకున్నాం. మనకిష్టం లేని వాళ్ళు కనపడినప్పుడల్లా ఈ జ్ఞాపకం రాకూడనివన్నీ మనలోకి చాలా స్పీడ్గా మనలోకి వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని కంట్రోల్ చేసుకోగలమే దేవుడు మాదిరి ప్రార్థనలో మనకు నేర్పినటువంటి ప్రార్థన. మన రుణస్తుల్ని మనం క్షమించాలి. కాబట్టి
ఈ వూండెడ్నెస్ని మనం ఆలోచన చేసినప్పుడు అన్నన్ ప్లస్ కట్టం మనకి ఆల్రెడీ ఒకడు గాయం చేసింది బతికినంత కాలం ఆడు గాయం చేసి వెళ్ళిపోతాడు. మనకి గాయం చేసి వెళ్ళిపోయినాడు బాగానే ఉంటాడు. గాయం చేసేసాను కదా, నా పని నేను చేసుకుంటున్నాను వెళ్ళిపోతాడు. ఈ గాయాన్ని జ్ఞాపకం చేసుకుని మన గాయాన్ని ఇంకా మనం పెద్ద చేసుకుంటూ ఉంటాం. కోతి చూడండి, దానికి గాయం అయిందనుకోండి, ఖాళీగా కూర్చుని ఏం చేస్తూ ఉంటుంది, అది దాన్నే గిల్లుకుంటూ ఉంటుంది. కోతి కన్నా హీనం మనకు గాయం అయితే గాయం చేసిన వాళ్ళని అలాగే మనం ఆ పుండిని పెద్దం చేసుకుంటాం. గాయం చేసినవాడు హ్యాపీగా నాడు లైఫ్లో వెళ్తూ ఉంటాడు. అందుకే దేవుడు ఏం చెప్పంటే, గాయం అయితే గాయం చేసిన వాళ్ళ గురించి మర్చిపోయి వాళ్ళని క్షమించేస్తే, దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే, గాయం చేసిన వాళ్ళని క్షమించు, నేను నిన్ను క్షమించినట్లు. నేను నిన్ను క్షమించు. కాబట్టి మన జీవితంలో మన వూండ్స్ హీల్ అవ్వాలి అంటే, మన గాయాలు గేయాలుగా మారాలి అంటే, గాయం చేసిన వాళ్ళని మనం క్షమించగలగాలి. కాబట్టి మనం ఈ స్థితిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మెమరీ అనేటువంటిది చాలా బెస్ట్ థింగ్. మెమరీ, జ్ఞాపక శక్తి అనేటువంటిది చాలా బెస్ట్. కానీ దానిలో ఇంకా బెస్ట్ ఏంటంటే, గాయపరిచిన దాన్ని మర్చిపోవడం అనేటువంటి ఆ మెమరీ చిప్ మర్చిపోయే స్థాయికి పంపించడం అనేది బెస్ట్ ఆఫ్ బెస్ట్. ఎప్పుడైతే గాయం జరిగింది మన హృదయంలో గాయంగా ఉంటే అది ఫెర్మెంట్ అవుతుందంట. సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే, లోపల గాయాలు జ్ఞాపకం చేస్తుంటే ఫెర్మెంటేషన్ అవుతుందంట. ఫెర్మెంటేషన్ అంటే పులవడం మొదలు పెడతా ఉంటే మనకు పులవరింపు తేనుపులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనం గాయం చేసుకున్నాం స్టార్ట్ అవుతుందన్నమాట. మనలో ఇతరుల మీద ఉన్నటువంటి గాయం మనలో ఉంటే పులపరింపు తేనుపులో స్టార్ట్ అయ్యి పక్కోడు ఈడేంట్రా తిన్నది వీడికి అరగట్లేదు అనుకునే స్థాయికి మనం శబ్దాలు చేస్తూ కూర్చుంటూ ఉంటాం. సో అది ఎప్పుడైతే పులపరింపు స్టార్ట్ అవుతూ ఉంటుందంటే హార్ట్ బర్నింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఏంటంటే హార్ట్ బర్నింగ్. ఈ హార్ట్ బర్నింగ్ జరిగిన వెంటనే మనకు తెలియకుండా మన బీపీ కూడా రేజ్ అవుతుంది. మన బీపీ రేజ్ అయిన వెంటనే మన కిడ్నీ ఫంక్షన్ కూడా 6 నెలలు వెనక్కి వెళ్తుందంట. మన కిడ్నీ ఫంక్షన్ కూడా 6 నెలలు వెనక్కి వెళ్తుందంట. కాబట్టి ఈ ఫిల్టరేషన్ కూడా, అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గడం అంటే ఫిల్టరేషన్ స్లో అవుతుంది. అంటే సరిగ్గా చేయవలసిన రీతిగా కిడ్నీలు ఫంక్షన్ చేయవు. సో ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా, మన లోపల ఉన్నటువంటి ఈ అవయవాలు కూడా మనం సజీవంగా ఆరోగ్యంగా ఉంచాలి అంటే ఆయన మనల్ని క్షమించిన రీతిగా మనం ఎవరమైతే క్షమించలేకపోతున్నామో వాళ్ళని క్షమించడం నేర్చుకుంటే మన యొక్క ఈ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ రీజ్యువనేట్ అవుతూ ఉంటాయి. తిరిగి సెల్ఫ్ హీలింగ్, దేవుడు ప్రతి ఆర్గాన్కి సెల్ఫ్ హీలింగ్ ఇచ్చాడు. ప్రతి ఆర్గాన్కి దేవుడు సెల్ఫ్ హీలింగ్ ఇచ్చాడు. ఆ సెల్ఫ్ హీలింగ్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ బ్రెయిన్లో ఉన్నటువంటి మెమరీ చిప్పులో ఉన్నటువంటి నిన్ను గాయపరిచిన వ్యక్తుల పట్ల క్షమాపణ చేయగలడమే. అందుకని బిట్టర్నెస్ అని కూడా అంటారు. గాయం, ఒకళ్ళు మనం క్షమించలేకపోతే చేదు అనుభవాలు మనలో పెరుగుతూ ఉంటాయి. చేదు, దాన్నే ఇంటాక్సిఫికేషన్ అంటారు. ఇంటాక్సిఫికేషన్ మనకు తెలియకుండానే మన ఇంటర్నల్. కాబట్టి మనం ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం, మనతో సంతోషంగా ఉన్న వాళ్ళని సంతోషంగా ఉండడం, మనతో ఏ విధమైన భేదాభిప్రాయం లేని వాళ్ళతో భేదాభిప్రాయం ఉండడం కన్నా మనం ఎవరినైతే సహించలేమో వాళ్ళతో మనం సమయం గడపడం నేర్చుకోవడమే ఈ ప్రార్థనలో అత్యంత విలువైన ప్రార్థన. ఎందుకన్నాడో తెలియదు. చాలా పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు
ఆ సంఘాల్లో ఈ ప్రార్థనని చాలా చాలా ఈజీగా ప్రార్థన చేసేస్తారు, కానీ ఈ కష్టమైన మాటను కూడా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం మనం. మీకు హార్వీ అనేటువంటి ఒక ఆయన క్షమాపణ గురించి చెప్తూ, వాళ్ళని మనం క్షమించలేకపోతే, మనం గాయపరిచిన వాళ్ళని క్షమించలేకపోతే ఏం చెప్తున్నాడంటే, స్టీవ్ హార్వీ అనేటువంటి టాక్ షో క్రిస్టియన్ను, అతను ఒక టాక్ షో చేస్తే మిలియన్స్ ఆఫ్ ప్రజలు ప్రపంచమంతా చూస్తున్నటువంటి వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మీరు పాయిజన్ తాగినట్టే, మీరు విషాన్ని తాగినట్టే. నువ్వు ఇతరులని క్షమించలేకపోతే, వాళ్ళలో మార్పు తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా ప్రేమించకపోతే, నీవు స్టీవ్ హార్వీ ఏం చెప్తున్నాడంటే, ఇట్స్ డ్రింకింగ్ లైక్ ఏ పాయిజన్. కాబట్టి ఇప్పుడు మనం చాయిస్ ఉంది, మనకి దేవుడు ఒక చాయిస్ని ఇచ్చాడు, అదే క్షమించుట. ఇప్పుడు చాయిస్ ఏంటంటే, నీవు జ్ఞానంగా దాన్ని ఆలోచించి క్షమించేస్తావా, లేక నీ గాయాన్ని ఇంకా లోతుగా దాన్ని గాయం చేసుకుంటావా? ఆలోచించుకో.